నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. నిన్న చెప్తుండు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంధు వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది? నువ్వు రైతు బంధు ఎత్తే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటుండు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడొచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ యానాదయ్య గారు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ముందుగా ఈరోజు కావూరు సాంబశివరావుకి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఆసక్తికర, అంటే ఆయన పేరు మీద ఆయన ఇక సెలవు అని ఒక జీవితం ముగిసిన సందర్భంలో ఇచ్చిన ఆసక్తికరమైన అడ్వర్టైజ్మెంట్ అని వివిధ పత్రికల్లో వేశారు. ఇక నుండి మీ నుండి సెలవు తీసుకునే సమయం, 8 దశాబ్దాల సంపూర్ణ జీవితం చూసిన నేను ఈ భౌతిక జీవనానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది అని నమ్ముతున్నానంటూ ఆయన చేసిన కార్యక్రమాలు వీటన్నిటినీ తెలియజేస్తూ వారికి బంధుకోటి అంతా కూడా ఇచ్చిన అడ్వర్టైజ్మెంటు ఇది ఆసక్తికరంగా ఉంది. ఆ విషయాన్ని కూడా వారికి కూడా మనం కూడా నివాళులర్పిద్దాం. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, వివేక హత్య కేసులో కొత్త నిందితులు ఎవరు లేరు, మరింత దర్యాప్తు అవసరం లేదన్న సిబిఐ. శ్రీవారినే నిలువున దోచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మరో మాయ. తిరుమల పరకామణిలో చోరీల పరంపర. తిరుమలలో పెంచలయ్య, చెన్నైలో కృష్ణకుమార్ చోరీ. 6 నెలల్లో 24 సార్లు పెంచలయ్య చోరీ చేశారు, కానీ రికవరీ లేదు. 87.21 లక్షలు కాజేసిన కృష్ణకుమార్ ఉద్యోగానే కొనసాగుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు? సూటిగా ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన బీజేపీ. అప్పు దొరికితేనే ఆరోగ్యం, అపర సంజీవిని ఆరోగ్యశ్రీకి అప్పుల తెప్పలు అంటూ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఆసుపత్రుల సంఘాలు. ఆ సర్కారు వైద్యానికి సుస్థి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణాతీతం. ఏపీలో అటు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమో అధ్వానంగా మారుతున్నాయి, ప్రైవేటు వాళ్ళకేమో డబ్బులు ఇవ్వట్లేదు. బాబు అప్పుల చిట్టా 3,33,321 కోట్లు. సార్ అన్నం తినలేము, మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ పోలీసులకు విద్యార్థులు ఫోన్. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన. కదిరి రథచక్రాల కింద నలిగిన భక్తులు. కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశృతి. 40 నిమిషాల పాటు రథచక్రాల కింద విలవిల్లాడిన నలుగురు. రథంపైనే ఉన్నా పట్టించుకొని టీడీపీ ఎమ్మెల్యే కండికుంట. టీడీపీ వర్సెస్ బీజేపీ. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతను హౌస్ అరెస్ట్ చేయించిన కదిరి తెలుగుదేశం ఎమ్మెల్యే. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రి లోకేష్తో మాట్లాడిన మాధవ్ ఇదేదో చూడంటూ మరో మంత్రికి అప్పగించి చేతులు దులుపుకున్న లోకేష్. పాపం వాళ్ళ పరిస్థితి అంత దయనీయంగా మారింది. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఇంకా ముందు రోజులు ఎట్లా ఉంటుందో, వాళ్ళు కేవలం మోడీ గారిని, అమిత్ షా గారితో బాగుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. యానాది గారు చెప్పండి, ఈ కదిరి ఇష్యూ కానీ ఆసుపత్రుల ఇష్యూ మీద కానీ వీటి మీద మీ సంక్షిప్త కామెంట్ చెప్పండి. హాస్పిటల్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క ధన దాహానికి ఈ రోజు ప్రజలందరూ కూడా విలవిల్లాడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉండాలని నాడు నేడు కింద హాస్పిటల్ అన్ని బాగు చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా తయారు చేసి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచి
ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రజలందరూ ఏ విధంగా చనిపోయినా, ఏ విధంగా ఆరోగ్యం బాగాలేకుండా ప్రభుత్వ హాస్పిటల్ అగమ్యగోచరంగా దీన స్థితిలో ఏర్పడాయి. ప్రభుత్వ హాస్పిటల్ పోతే కనీసం ఒక టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు కంపు కొట్టుకుంటేటటువంటి పరిస్థితి. అటు ప్రైవేట్ హాస్పిటల్ పోతామంటే బయట బోర్డులు పెట్టేశారు, ఆరోగ్య చికిత్స మేము చేర్చుకోము, ఇప్పటికే మాకు 3,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు 22 నెలల ఆయన పాలనలో ఇప్పటికే 3,33,000 కోట్లకు పైన అప్పు చేసి ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అంశము పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము కేవలం 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదు. ఆ ఆరోగ్య శాఖ మంత్రి చూస్తే ఆయన అనారోగ్య శాఖ చేసేసాడు. ఈ ఆరోగ్య శాఖ మొత్తం ఆయన ఎంతసేపు ఈ మెడికల్ కాలేజీలు ఏ విధంగా అమ్ముకోవాలి, ఈ మెడిసిన్స్ అన్నది ఏ విధంగా అందుకోవాలి, మెడికల్ కాలేజీలలో ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఇప్పుడు వరకు పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉన్నది తీపిచ్చేసి ఆయన మనుషులను ఏ విధంగా పెట్టుకోవాలి, ధన దాహంతో ఈ రాష్ట్రంలో ప్రజలను దోపిడీ చేసేటటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. 3,33,000 కోట్లు అప్పు చేసినటువంటి ముఖ్యమంత్రికి 3,000 కోట్లు కట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ విధంగా రోధిస్తా ఉన్నా గానీ కనీసం ఆరోగ్యం ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రోజు కనీసం ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. బయట చేయించుకున్నట్టు ప్రతి ఒక్కటి స్లిప్పులు రాయించేటప్పుడు, లేదంటే తిరుపతికి పోండి, ఆడికి పోండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోండి, ఆడికి పోండి రాయించు. ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆరోగ్యశ్రీ చేద్దాం అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పటికే మాకు ఒక్కొక్క హాస్పిటల్కి 100 కోట్లు 150 కోట్లు మేము అప్పుల పాలు అయిపోయి హాస్పిటల్ ఎత్తిపోయే పరిస్థితికి వచ్చాము. పోయి మీరు అందరూ చంద్రబాబు నాయుడు గారు మొర పెట్టుకోపోండి, మా డబ్బులు ఇచ్చే కానీ మేము చూడం. ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? కేవలం ధన దాహంతో చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు. ఎందుకే ఈ వయసులో ఇంత ధనదాహం? మీ దోపిడీ వ్యవస్థతో కనీసం ఆ దేవదేవుడికి కూడా భద్రత లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ భగవంతుడి డబ్బులు కూడా దోచుకుంటే ప్రజల సొత్తు దోచుకుంటున్నారు. ఈరోజు లూలు పేరుతో దోచుకుంటున్నారు. లూలు పేరుకైతే విజయవాడ నడిబొడ్డులో 99 రూపాయలకు ఒక ఎకరం ఇచ్చాడు. అదే వెంకటేశ్వర స్వామికి అమరావతిలో అయితే 50 కోట్ల ఎకరా అయితే. అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు ఏ విధంగా అంటే మొత్తం అయిపోయింది, ఇక్కడ దోచుకునేదంతా అయిపోయింది. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. నెయ్యి పేరుతో నెయ్యి కల్తీ జనాలందరినీ తప్పుడు దాగుట్టి వైఎస్ఆర్సీపీ మీద బురదేసి ఆ నెయ్యిని 750 రూపాయలు అంటే 320 రూపాయలు 750 రూపాయలు పెంచుకొని ఆయన దొడ్డిదారు హెరిటేజ్ నెయ్యి అమ్ముకొని కోట్లు సంపాదించుకుంటే ఈ రోజు దొంగతనాలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి తిరుమలలో ఆయన ఏందో పెద్ద పెద్ద సీసీ కెమెరా టెక్నాలజీని పెట్టేసి చేస్తారండి. మరి ఏమైంది నీ టెక్నాలజీ? తిరుమల పరకామణిలో పెంచిన 24 సార్లు దొంగతనం చేస్తే నీ టెక్నాలజీ ఏమైపోయింది? తాజాగా జరిగిన దాని మీద మొన్న బీజేపీ వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి, అక్కడ కూడా రథోత్సవంలో అపశృతి జరిగిందంట కదా, 4 తీవ్ర గాయాలు పాలయ్యారు. ఖచ్చితంగా. ఎందుకంటే దేవుళ్ళు పైనటువంటి చంద్రబాబు నాయుడు చేసేటటువంటి దుర్మార్గం వల్ల ఏ దేవాలయంలో కూడా అపశృతి జరుగుతా ఉంది. దీనివల్ల ప్రజలు భక్తులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక 40 నిమిషాలు ఆ కదిరి రథం కింద భక్తులు 6 మంది విలువలు ఆడుతా ఉంటే పైన ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కూర్చొని చోద్యం చూస్తా ఉన్నాడు. ఆ కనీసం 40 నిమిషాలు మరి అక్కడ దాన్ని పరిశీలించి వచ్చేదానికి బీజేపీకి చెందినటువంటి ముఖ్యమైన నాయకుడు విష్ణువర్ధన్ వస్తాడు, ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు ఎవరు బయట మాట్లాడకూడదు, ఎవరు చూడకూడదు, ఎవరు కానీ స్పందించకూడదు. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కూడా తగిలేటటువంటి పరిస్థితి. కనీసం బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ముఖ్యమైన నాయకుడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పినా, ఆయన లోకేష్ చెప్పినా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రతి దేవాలయంలో చూడండి, ప్రతి తిన్నాల్లో ఈ రోజు కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాల అపశృతి, ప్రతి దేవాలయంలో అపశృతి, తిరుమలలో తొక్కిసినట్లు 6 మంది, వైజాగ్ లో జరిగే ఏ దేవాలయంలో ఏ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా గానీ, ఎందుకంటే ఇవన్నీ దైవద్రోహము. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దైవ ద్రోహాల వల్ల వస్తా ఉన్నాయి. ఈ రోజు ఇప్పటికై ఒక్కటి ఈ తిరుమల విషయం అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. కనీసం ఆ కృష్ణకుమార్ ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నాడంటే ఆ పెంచిన 20 సార్లు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రవికుమార్ విషయము, పరకామణి విషయంలో 100 కోట్ల ఆస్తులు తన కుటుంబం నుంచి ప్రభుత్వానికి టీటీడీకి చెల్లించి ఆ తర్వాత చట్టపరంగా కోర్టులో
కేసు నడిచినా కానీ దాని వెనక ఏదో ఉందని చెప్పి Right. మా చైర్మన్లు మమ్మల్ని అందరినీ కూడా తప్పట్టు. మరి ఈ రోజు ఏం చేస్తారు? పెంచులో 24 సార్లు దొంగతనం చేస్తే ఇది పెంచులపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేవలం అరెస్ట్ చేసి వదిలేస్తారు. ఈ కృష్ణకుమార్ చెన్నైలో అయితే ఇప్పటికి ఉద్యోగం చేస్తారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆ దేవదేవుడికి భద్రత లేదు, ఆ దేవదేవుడి ఆస్తులకు భద్రత లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీలు మరి శాసనమండలి చైర్మన్ కట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, బిఆర్ నాయుడు గారు చైర్మన్, రవికుమార్ గారు ఈఓ గారు, చౌదరి గారు, వెంకయ్య చౌదరి గారు మీరందరూ మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఏం చేయాలనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి భక్తులు ఏం చేయాలనుకుంటున్నారు? మరి మీకు లేదా కులం చర్చలండి. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పటికే అది గత కొన్నాళ్ళుగా సాగుతూనే ఉంది. బీజేపీ ఎంతకాలం జనసేన వాళ్ళే అవమానాలు భరిస్తాము, అవమానాలు తట్టుకుని ఏదో నాయకుడు చెప్పాడు కాబట్టి అవమానాలు భరిస్తామన్నట్టున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే దయనీయంగా ఉంది. కేవలం మోడీ గారిని, అమిత్ షా గారిని పొగిడితే సరిపోద్దనేటువంటి ఉద్దేశంలోకి టీడీపీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. వాళ్ళకి సేమ్ ఫీల్ కానప్పుడు మనం ఏం చేస్తాం? పోనండి. రైట్, ఓకే. ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలకు వెళ్ళడానికి ముందుగా థ్యాంక్ యూ యానాదయ్య గారు. కార్యాలయంలోనే కలెక్టర్లు క్షేత్ర పర్యటనలకు స్వస్తి, గణాంకాలు నివేదికలతోటే కుస్తీ పడుతున్నారని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంది. వాళ్ళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందట. సో మొత్తం వైఫల్యాలన్నీ కలెక్టర్ల మీద, వాళ్ళ మీద వేసేస్తారనమాట. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా రాజధానిలో 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం, నీరుకొండ వద్ద 127 ఎకరాల పర్యాటక ప్రాజెక్ట్ అంట. అక్కడే అనుకుంటా 1750 కోట్లతోటి ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని, దానికి ఇది ఒక కలరింగ్ ఇస్తున్నారు మరి అంటూ. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 13 మూడో విడతగా ఒక్కో రైతుకు కేంద్రం 2000, రాష్ట్రం 4000, ఈయన 20,000 ఇస్తానన్నారు. దాని సంగతి మాత్రం చెప్పట్లా. గాడి తప్పుతున్న ఉన్నత విద్య, 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరకు పైగా ఇన్ఛార్జ్ వీసీలే. ఆర్టీయూకేటీ వీసీ డైరెక్టర్లు రాజీనామా చేసిన వారే కొనసాగింపు. వైకాపా సర్కారులో నియమించిన ఈసీలతోనే నెట్టుకొస్తున్న వైను. అసలు ఏడుపు ఇది అనమాట. వైకాపా హాలంలో ఉన్నాళ్ళు ఇప్పుడు కొనసాగుతున్నారంట. ఆ ఏడుపు రాయకుండా మధ్యలో గాడి తప్పుతున్న ఉన్నత విద్యని దిక్కుమాలిన వార్తలు రాసి ఈనాడు వాళ్ళకి ఇదే ఏడుపు తప్ప ఇంకోటి లేదు. అసలు ప్రజల సమస్యలు ఇవేమి పట్టకుండా పిచ్చిరాతలు రాసి సంతోషపడతా ఉన్నారు. ఇప్పుడు ఇందాక యానాదయ్య గారు చెప్పినట్టు ఆ తిరుమల ఇష్యూలో, తిరుమల బంగారం చోరీ గురించి కానీ అవేమి కిక్కురుమంట్ల నోరు తేలిగుట్టిన దొంగల్లాగా ఈనాడు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కిక్కురుమంట్ల. అన్నదాతకి ఏ అండలంట, మంచిదే. ఏ తోటే వ్యవసాయం వచ్చే జరిగిపోద్ది అన్నట్టు పిక్చరిస్తున్నారు. నేత్రపర్వంగా ఖాద్రీశ్వరుడి రథోత్సవం, ఇది కదిరిలో జరిగిన గొడవని కవర్ చేసేస్తూ మళ్ళీ కథనం. ఇక ఏపీలో మేధావులకు అందరికి ఉపయోగపడేలాగా క్రియేటివ్ సిటీ అనేది పెడతారన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇదేందో మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం అంటే చివరికి ఎయిమ్స్కి కూడా పాకింది ఈ ప్రాబ్లం. జగన్ గారి టైంలో తీసుకొచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ విజయనగరంలో ఒక దశకు చేరుకున్న వార్త ప్రముఖంగా వచ్చింది. ఆరోగ్యశ్రీలో కవరేజ్ అయ్యే సర్జరీలు కూడా అడగటానికి డబ్బుల కోసం లోకేష్ గారిని అభ్యర్థిస్తే కానీ, ఆ ట్వీట్ పెడితే కానీ, ఆయన వైపు నుంచి సమాధానం వస్తే కానీ పనులు జరగట్లేదంటూ ఒక ఆయన ఎవరో రాశారు. పవన్ కళ్యాణ్ మనం ప్రతిపక్షంలో ఉంటే 5 సంవత్సరాలు ఏం చేసావని గంతులేసేవారివి, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కావాలంటే 15 ఏళ్ళు కావాలంటున్నావు, ఇది ఎక్కడ చోద్యం అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణ వార్తల్లోకి వెళదాం. ఇక కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, నేడు బాధ్యతలు తీసుకుంటున్నారు. మరి ఇంతవరకు ఈ 2 ఏళ్ళుగా ఉన్నటువంటి విష్ణు సాయి గారు వారి పనితీరు ఎలా ఉంది? మరి ఇప్పుడు అజారుద్దీన్ గారు, కోదండరామరెడ్డి గారుల కోదండరామ్ గారుల ఎమ్మెల్సీ పదవులకు ఇప్పుడైనా మోక్షం వస్తుందా, లేక ఈ గవర్నర్లను ఉపయోగించుకుని కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతోంది ప్రతిపక్షాల ప్రభుత్వాలను అనేటువంటి విమర్శ ఉంది, దానికి ఆస్కారం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన శుక్లా గారు పనిచేస్తారా, ఏం జరుగుతోంది? ముందుగా కిషోర్ గారు చెప్పండి, ఏమిటి ఈ బీజేపీ గవర్నర్లతో రాజకీయం చేస్తోందని అనేక విమర్శలు వస్తుంటాయి కదా. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ చూసాం, తమిళనాడు చూసాం, ఇప్పుడు తెలంగాణని కూడా అందుకోసం చేస్తున్నారా, లేక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? కిషోర్ గారు. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు మీరు చూశారు శ్రీనివాస్ గారు, గవర్నర్లు ఒక్కరని మార్చలేదు, ఒక రాష్ట్రంలో మార్చలేదు.
ఆ, ఆ, ముక్కుముడిగా జరిగాయి. ఇవి నార్మల్గా మీకు కొంత కొంత టైంకి జరుగుతూనే ఉంటాయి. అందులోనే భాగంగానే జరిగాయి. కానీ ఇందులో ఏదో తెలంగాణలో ఏదో అయిందన్న గవర్నర్ గారు మెతకగా అంతకుముందు ఉండే వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. వెస్ట్ బెంగాల్లో గవర్నర్ ఉన్న వారు తీరుగా ఉండే వారు కాదు ఇంకొక కాదు, రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో వాడుకుందామని చెప్పి రాజీనామా చేస్తే తీసుకెళ్లారు. తమిళనాడులో కాంట్రవర్షియల్ అయినటువంటి గవర్నర్ని తీసుకెళ్లి వెస్ట్ బెంగాల్లో వేశారు. అంటే ఎలక్షన్లో అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ చూపించాలన్నా ఏంటి? ఈ గవర్నర్లు గతంలో ఎప్పుడు అంటే చేయలేదు. తమిళనాడు అవసరం లేదా? గతంలో అంటే గవర్నర్లు BJP ఎప్పుడు చేయలేదు. గవర్నర్ స్పీచ్ అసెంబ్లీలో చదవకుండా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా మనకి బీజేపీకి ఎంత మర్యాదో ఏమో తెలియదు. కానీ బట్ మాబోటి వాళ్ళకైతే చూడటానికి కాస్త అది ఇబ్బందికరంగానే ఉంది. శ్రీనివాస్ గారు, అర్థమైంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బీజేపీకి తమిళనాడు అవసరం లేదా? డిఎంకేతో ఏమైనా పార్ట్నర్షిప్ లోకి వచ్చారా? డిఎంకే ఏమైనా కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీ కూటమిలో జాయిన్ అవుతుందా? అందుకనే ఇప్పుడు రవి గారు అక్కడ అవసరం లేకుండా వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారా? నేను అట్లా అంటలేదు. బట్ మీకు తెలుసు కదా, తమిళనాడులో ఏం కూడా మాట్లాడలేదని లిటిగేషన్ తెలుసు పెట్టే కదా. వ్యవహారమే చేస్తారేమో అని డౌట్. అంటే నేను అనేది తమిళనాడు ఇంపార్టెంటే అనాలి కదా. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే తమిళనాడు కూడా చాలా ఇంపార్టెంటే బీజేపీకి. Okay. వెస్ట్ బెంగాల్ కూడా ఇంపార్టెంటే. మరి తమిళనాడులో చేయవలసిన విధంగా చేస్తున్నారు అని చెప్పి అంటే ఇక్కడ ఆయన కఠినంగా కార్యక్రమం అనో, పూర్తి లేకపోతే చేసేసాడేమో. వారికి ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతాయండి? ఇది చెప్పండి, అజారుద్దీన్ గారికి ఎందుకు ఇంతవరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ఆమోద ముద్ర వేయలేదు గవర్నర్ గారు? ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వేస్తారా? కొత్తగా ఉన్నారు, పాతగా ఉన్నారు, మీకు తెలిసిందే. మన ప్రభుత్వంలో వారు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ప్రభుత్వంలా నడుస్తూ ఉంటుంది, ఎవరు వచ్చినా పోయినా అని చెప్పి. మీకు గవర్నర్ ఆఫీసు ఆబ్వియస్లీ ఒక లీగల్ ఒపీనియన్ కోసం వెళ్ళి ఉంటారు. ఆ లీగల్ ఒపీనియన్ని బట్టి దాని తర్వాత ఆ గవర్నర్ గారు ఉన్నా ఈ గవర్నర్ గారు ఉన్నా నిర్ణయం తీసుకునేది అయితే అదే. మీరు మాట్లాడిన ప్రకారం అయితే నిజంగానే చెప్పాలంటే ఇక వీరిద్దరు బీజేపీ అపాయింటెడ్ గవర్నర్సే చేయబట్టి మారుతుందని మాత్రం మీరు ఎలా అనుకుంటారండి? సో అజారుద్దీన్ పరిస్థితి రాజకీయాలు ఎట్లా ఆపాదిస్తాము మొత్తం మీద ఇండైరెక్ట్ గా అజారుద్దీన్కి గండమేం చెబుతున్నారు. లేదు, అట్లేం చెప్పట్లేదు, నేను ఏమీ చెప్పట్లేదు. అక్కడ ఏదో లీగల్ రివ్యూలో ఉండుంటది వారి పరిస్థితి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండుండదు. దాని మీద అభిప్రాయం తీసుకుని కొంచెము క్లారిటీ తెచ్చుకున్న తర్వాత తప్పనిసరిగా యాక్ట్ చేస్తాను. ఎయిదర్ వే, నెగిటివా పాజిటివా అనేది తర్వాత. మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ బాలరాజు గారు చెప్పండి, గవర్నర్ల వ్యవస్థ ఎలా సాగుతోంది బీజేపీ హయాంలో? సరే, అంతకుముందు కాంగ్రెస్ అప్పుడు కూడా ఇట్లా ఇంత భిన్నంగా ఉందని అనరు. కానీ వీళ్ళు ఇంకొంచెం మోతాదు పెంచారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? కొమ్మినేని గారు, ముందుగా మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి నమస్కారం. కొమ్మినేని గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని కావచ్చు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఏదైతే గవర్నర్ వ్యవస్థలో ఏ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయినా, గవర్నర్ వ్యవస్థను నియామకాలు జరుగుతూ ఉన్నవి. అది వారి అనుకూలమైనటువంటి వాళ్ళను గవర్నర్ గా వేస్తా ఉన్నారు, అది మనం చూసేది. కానీ కొంత డోసు పెంచిందనడానికి మాత్రం వాస్తవం మీరు అన్నట్టు కనపడతా ఉంది. ఏదైతే ఈ మధ్య కాలంలో విశ్వనాథ్ అర్లేకర్ గారు, కేరళ గవర్నర్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ గారు, ఆ బడ్జెట్ సంబంధించినటువంటి స్పీచ్ ని చదవకుండా బైకాట్ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. తమిళనాడులో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎన్ రవి గారు స్టాలిన్ గారు పంపినటువంటి బిల్లుల్ని వెనక పంపిన సందర్భాన్ని చూసినాం. అంటే మరి ఇవాళ ఆర్ఎన్ రవి గారు ఇవాళ బెంగాల్కి వెళ్ళినారు. మరి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీదీని ఇబ్బంది పెట్టడం కోసమా, లేకపోతే బెంగాల్లో మరి ఎటువంటి ప్రయత్నాల కోసం ఆర్ఎన్ రవి గారు పంపిందో చూస్తాం. అంటే గవర్నర్ వ్యవస్థ ఏదైతే ఉద్దేశంతో ఏర్పడదో ఆ వ్యవస్థ డెవలప్మెంట్ కోసం రాజకీయాలకు ఉపయోగించడమే దురదృష్టకరంగా ప్రజాస్వామ్యంలో దీన్ని భావిస్తా ఉన్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇది ఒక తీరని మచ్చగా మిగులుతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఆ స్పీచ్ చదవకుండా బైకాట్ చేయడం అనేది చాలా ఈ మధ్య కాలంలో కనపడుతూ ఉంది. చాలా మంది మేధావులు కానీ, చాలా మంది మీలాంటి జర్నలిస్ట్ కూడా దాన్ని ఆ సందర్భంలో ఖండించిన సందర్భం ఉన్నది. నేను ఏమంటున్నట్టు గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం ఏర్పడ్డది, ఏ ప్రయోజనాలకు ఏర్పడ్డది అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం మనం అన్ని చూసినాం, ఆర్టికల్స్ ప్రకారం. కానీ ఆ పరిస్థితి కనపడుతుంది, ఆ రకమైనటువంటి ప్రయోజనాలు కనపడుతుంది. గతంలో కూడా మీరు తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళసై గారు ఏదైతే ఈ రోజు మరి కోదండరామ్ గారు ఒక రాష్ట్ర రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు వారు. మరి ఆ రోజు కూడా దాసోజు శ్రవణ్ గారు ఒక ప్రొఫెసర్ గా ఉండి వారు
ఆ పనిచేసిన అనుభవం ఉన్నది. వారు గతంలో సామాజిక ఒక ఉద్యమం నేపథ్యంలో ఒక సినిమాను నిర్మించే సందర్భం ఉంది. ఆ కోటాలో మేము గారికి దాసోత్సవం గారిని పంపినాం. కానీ అదేవిధంగా ఎరకల సామాజికకు సంబంధించినటువంటి సత్యనారాయణ గారిని పంపినాం. కానీ ఇద్దరిని నామినేట్ చేయకుండా తిరిగి పంపించినటువంటి సందర్భం కనపడతా ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన అక్కసు తీర్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనపడ్డాయి. అసలు ఒకవైపు తమిళసై గారు ఒక ఏకంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారా, గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి తీరు కూడా ఒక అనుమానం కూడా ఇక్కడ ప్రజల్లో రేకెత్తిన సందర్భాన్ని కూడా ఇలా సాక్షి టీవీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఒక చదువుకున్న వాళ్ళుగా ఇప్పుడేమవుతుంది చెప్పండి. ఇప్పుడు అజారుద్దీన్ పరిస్థితి ఏంటి? కింద ఇప్పటి వరకు ఉన్న గవర్నర్ ఆమోదించలేదు. వచ్చే గవర్నర్ ఆమోదించారో తెలియని పరిస్థితి. ఒకవేళ సత్సంబంధాలే కొనసాగుతాయా? రేవంత్ రెడ్డి గారు అయితే జాగ్రత్తగానే బీజేపీ పెద్దలతో కూడా జాగ్రత్తగానే ఉన్నారని ఒక టాక్ అయితే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటుంది కదా. మరి ఆ నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది కొత్త గవర్నర్ తోటి? అజారుద్దీన్ గారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉంది. ఎందుకంటే 6 నెలలు అయిపోతే మంత్రి పదవి ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేట్ కావాలి. వాళ్ళు గవర్నర్ గారు నామినేట్ చేయకపోతే మరి ఏ విధంగా ఎలక్ట్ చేస్తారు? ఇప్పుడు నాకు తెలిసి నా ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. మరి ఎట్లా నామినేట్ చేస్తారు? వారి యొక్క మంత్రి పదవి ఎట్లా కొనసాగుద్ది అనే దాని మీదనే ఇలా తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్స్ లో ఆ రోజు మైనార్టీలను, కొంత ఎంఐఎం ని కొంత సంతృప్తి పరచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినారు. వాస్తవంగా ఆ రోజు ఎంఐఎం పట్టుబట్టి ఆ రోజు అజారుద్దీన్ సీట్ ఇవ్వకుండా నవీన్ కుమార్ యాదవ్ గారికి ఇప్పించడంలో సఫలమైంది. ప్లస్ అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ముస్లింలు సంతృప్తి పరచడం కోసం అజారుద్దీన్ గారిని అనేక రోజులుగా పెండింగ్ లో పెట్టినటువంటి మైనార్టీ శాఖను అజారుద్దీన్ ఏదైతే మైనార్టీలకు అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అపోహ ఉన్నదో, ఆ బదనాం ఉందో, ఆ బదనాన్ని తప్పించుకోవడం కోసం జూబ్లీస్ ఎలక్షన్ లో 4 ఓట్ల కోసం ఆ ప్రయత్నం చేసి సక్సెస్ కావచ్చు ఎలక్షన్లో. ఇలా మైనార్టీకి సంబంధించి అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా చేయకుండా 6 నెలలుగా ఇవాళ మంత్రిగా కొనసాగుతూ రేపు భవిష్యత్తులో ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఈ మధ్యకాలంలో ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే నిజామాబాద్ స్థానిక సంస్థలు ఉంది కాబట్టి మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేకుండానే ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్లతోటే మామ అనిపిస్తుందా ఏదో కాంగ్రెస్ పార్టీ వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా కుర్తిల పడ్డ ఎలక చందంగా తయారైంది. ఎందుకంటే ఏదో చేద్దామని కూడా ఏదో అవుతుంది. ఎందుకంటే అజారుద్దీన్ గారిని 4 ఓట్లతోటి ఎమ్మెల్సీ మన జూబ్లీ సెలక్షన్ గెలవచ్చు, కానీ ఇలా అజారుద్దీన్ గారిని ఎట్లా వారిని ఎమ్మెల్సీ చేయాలనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడతా ఉంది. ఏదేమైనప్పటికీ తను తీసిన గోయలో తానే పడతా అన్నట్టు. కౌశిక్ గారు చెప్పండి, ఏమిటి కొత్త గవర్నర్ గారు వచ్చిన వేళ పాత గవర్నర్ గారితో ఉన్న సంబంధాలు, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త గవర్నర్ గారు ఎట్లా ఉంటారనుకుంటున్నారు? మరి ఇప్పటికైనా అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ, అట్లాగే కోదండరెడ్డి గారికి కూడా వచ్చే అవకాశం ఉంది. కోదండరామ్ గారికి కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము గవర్నర్లు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రధానంగా బిల్లుల ఆమోదంలో కావచ్చు, అదే కాకుండా గవర్నర్ ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు చేసే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా కేంద్ర ప్రతినిధిగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా గవర్నర్లు కొంత ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇండియా కూటమి ఉన్నటువంటి ప్రభుత్వాల విషయంలో కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా సుప్రీంకోర్టులో మార్చి 19వ తారీఖు నాడు ఈ కేసు సంబంధించి గవర్నర్ కోటాలు ఉన్న 2 ఎమ్మెల్సీలకు సంబంధించి బెంచ్ మీదకి రాబోతుంది. ఆ రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్లు జరుగుతాయని చెప్పేసి భావిస్తాను. ఆ రోజు అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే గవర్నర్ కోటాకు సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వ్యక్తులను కూడా రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 8 మందిని అదే రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే 4 భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళకు నామినేట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కానీ మిగతా రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితి లేకుండా గవర్నర్ గారు అదేవిధంగా పార్టీలో పనిచేసిరని, లేదు పోటీ చేసిరని చెప్పేసి అదేవిధంగా గవర్నర్ కోటాలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైన పరిస్థితులు మనం చూసి, ఎందుకంటే కోదండరామ్ గారు ఇప్పటికే 1.5 ఇయర్ కిందనే గవర్నర్ కోటాలో నియమితులైనప్పటికీ గవర్నర్ గా ఆమోదించకపోవడం, కోర్టులో పోవడం, సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే అమీర్ అలీ ఖాన్ గారు, కోదండరామ్ గారు తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది,
ఏమనంటే వారిని నియమించండి, వారి ప్లేస్ లో కొత్త వారిని నియమించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు అదేవిధంగా అజారుద్దీన్ గారు కోదండరాం గారు నియమించి కూడా చాలా రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. మళ్ళీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, సుప్రీంకోర్టు కేసు తేలే వరకు అదేవిధంగా గవర్నర్ కోటాల ఎమ్మెల్సీని మేము ఆమోదించమని చెప్పేసి న్యాయపరమైన చిక్కులని చెప్పేసి ఆపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ నెల 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో మరొకసారి బెంచ్ ముందుకు రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకు కొత్త గవర్నర్ తోటి సంబంధాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సంక్షిప్తంగా చెప్పండి. కొత్త గవర్నర్ మీకు అనుకూలంగానే అంటే పాజిటివ్ గా ఉంటారా, లేక ఏమైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకు సడన్ గా మార్చారు? మీరు చూస్తా ఉన్నారు గవర్నర్లతో గానీ, ప్రధానమంత్రులతో గానీ, కేంద్ర మంత్రులతో గానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రోటోకాల్ వివాదాలు రాకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎవరినైతే రిసీవ్ చేసుకునే కార్యక్రమం ఉండవచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, కేంద్రం నుంచి మంత్రుల విషయంలో కూడా ఎక్కడ ప్రోటోకాల్ వివాదాలు లేకుండా రాష్ట్రము, కేంద్రము, అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎక్కడ కూడా వివాదాల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారికి ఉండేటువంటి రెస్పెక్ట్ తీసుకునే తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎక్కడ రాజీ పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దీంతో పెద్ద వివాదం లేదని అంటున్నారు కాబట్టి సంతోషం, మంచిదే, సామరస్యంగా సాగిపోతే స్వాగతించవచ్చు. ఇక అమెరికా బ్లాక్ మెయిల్కి లొంగిపోతున్న ప్రధాని మోడీ దేశ రాజకీయ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే. అమెరికాతో ఒప్పందం ద్వారా దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ, అలాగే ఈ అమెరికా వారు చెప్తేనే, అమెరికా వాళ్ళు ఏది అనుమతిస్తేనే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నామని చమురు అని చెప్పడం మీద, వీటన్నిటి మీద కాంగ్రెస్ మండిపడుతోంది కదా. కానీ దేశ ప్రయోజనాలను కాపాడామని బీజేపీ చెబుతోంది. మీరేమంటారు చరణ్? సార్, ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం అనేది దౌత్యపరమైన ఒప్పందంలో భాగంగా దేశాలకు మాత్రమే సంబంధాలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాల సంబంధాలని కూడా వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం మూలంగానే భారతదేశానికి చాలా శత్రు దేశాలు తయారవుతా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా కావచ్చు, అదే కాకుండా చాలా అమెరికాలో ట్రంప్ గారు, ఎందుకంటే ట్రంప్ గారు రెండోసారి అధ్యక్షుడు కావాలని చెప్పేసి గుజరాత్ తీసుకొచ్చి ఏకంగా ర్యాలీలు చేసిన పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి నరేంద్ర మోడీ గారు నా ఫ్రెండ్ అని చెప్తూనే ట్రంప్ గారు భారతదేశం మీద విపరీతమైనటువంటి ట్యాక్స్ విధించిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి మొన్న సింధూర్ ఆపరేషన్ కూడా ఏం చెప్పాడు, అదే ట్రంప్ గారు ఏ దేశం పోయినా కూడా నేనే యుద్ధాన్ని ఆపినని చెప్తా ఉన్నాడు. ఒకసారి నేనే టారిఫ్ లేచినాయి కాబట్టి ఆగిందని చెప్తా ఉన్నాడు. పాకిస్తాన్ కి F-16 యుద్ధ విమానాలు సప్లై చేస్తా ఉంది అదే అమెరికా. ఇండియా కూడా యుద్ధ విమానాలు సప్లై చేస్తా ఉంది. ఇరు దేశాలు యుద్ధ విమానాలు తీసుకోవాలి, ఇద్దరు కాల్చుకుని చచ్చిపోవాలని చెప్పేసి అమెరికా భావిస్తున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి దౌత్యపరమైన ఒప్పందాల్లో భాగంగా ఇప్పుడు ఏదైతే భారతదేశం గతంలో ఉన్నటువంటి విధానాన్ని అమలించకపోవడం మూలంగా కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. అదే కాకుండా భారతదేశం ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషించేది, ఏ యుద్ధం జరిగినా ఇంకోటైనా. అదే కాకుండా మన రష్యాకు సంబంధించి, ఉక్రెయిన్ సంబంధించి, అదేవిధంగా రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసినాం. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధంలో మన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. అయినా ఇజ్రాయెల్ అధ్యక్షుని కలిసి వచ్చిన గంట తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధించిన యుద్ధం కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కొంత అలర్ట్ అయ్యే విషయంలో కావచ్చు, అదే కాకుండా యుద్ధం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా భారతీయ పౌరులను మనం అలర్ట్ చేయకపోవడం మూలంగా పెద్ద ఎత్తున భారత పౌరులతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసినాం. వంట గ్యాస్ సంక్షోభంతో హోటళ్లు కూడా దెబ్బతింటున్నాయంట కదా. అదే సార్, ఇప్పటికే బాంబే కావచ్చు, చాలా అదేవిధంగా అదే కేంద్ర రాష్ట్ర రాజధానులలో కూడా ఇప్పుడు కావచ్చు 2-3 బెంగళూరు కావచ్చు, బాంబేలో 20% హోటల్స్ ఆల్రెడీ మూతపడాయని చెప్పేసి సమాచారం వస్తా ఉంది. అట్లాంటి పరిస్థితి మిగతా దేశవ్యాప్తంగా చాలా అది హెడ్ క్వార్టర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ ఒక్క రోజు యుద్ధానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. అదేగా ఇప్పటికే స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్ల కుదేలైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే గ్యాస్ ధరలు 60 రూపాయలు పెరిగిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దౌత్యపరమైన ఒప్పందం కావచ్చు, దౌత్యపరమైన నిర్ణయాలు కావచ్చు, భారత్ సరైన వేలో ముందుకు పోతలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దాని మీద కూడా చర్చ పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కోరింది. అయినా చర్చకు తావు లేకుండా భారత ప్రభుత్వం ముందు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే హైదరాబాద్లో హోటళ్ల సంక్షోభం, గ్యాస్ సంక్షోభం మూలంగా హోటళ్ళు ఏమైనా ఇంకా ఇబ్బంది పడటం మొదలైందా, లేదు ఇంకా పర్వాలేదా వాళ్ళకి? లేదు సార్, హైదరాబాద్ లో అయితే అట్లాంటి పరిస్థితి ఇంకా రాలేదు. ఖచ్చితంగా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇట్లాంటి పరిస్థితులు, ఎందుకంటే గతంలో మనం రష్యా కావచ్చు, ఉక్రెయిన్ వార్ ద్వారా కూడా కొంత ఇబ్బంది అయిన పరిస్థితి ఎదుర్కొన్నాం. కాబట్టి ఈసారి అట్లాంటి పరిస్థితి రావద్దని ముందస్తుగా ప్రభుత్వం భావించి
నిల్వలు పెంచుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ లో కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సంబంధించిన నిల్వలు అయితే పూర్తి స్థాయిలో అవసరాల కోసం ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో Right. యుద్ధం ఇంకా కంటిన్యూ అయితే మాత్రం కొంత ఇబ్బంది అయ్యే అవకాశం రైట్ చాలా కిషోర్ గారు స్పష్టంగా మీరు చెప్పండి, ఏమిటి అమెరికా షరతులకి మనం లోపట్టం ఏంటి? వాళ్ళు కొనమంటే కొనటం, ఆయిల్ కొనకు వద్దంటే మానటం, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వానికి సార్వభౌమ సత్తాక ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా ఉంది, భారత ప్రజల యొక్క స్వాతంత్రానికి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అయితే నేరుగానే చేసింది కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగా వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ అమెరికా షరతులకు అమెరికా అనుమతి తీసుకుని మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? శ్రీనివాస్ గారు, నేను గత కొద్ది సంవత్సరాలుగా కూడా రాహుల్ గాంధీ గారికి చెప్తూనే ఉన్నాను, మీరు ఒంటరిగా ఉండడానికి, పెళ్లి చేసుకోకుండా ఉండడానికి నేను పర్మిషన్ ఇస్తూనే ఉన్నాను అని చెప్పి. ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకున్నారు. మధ్యలో రాహుల్ గాంధీ గారి పెళ్లికి అమెరికా వాళ్ళు ఇప్పటికి పెళ్లి చేసుకునేవారు. ఒక్క నిమిషం అండి, లేకపోతే ఇప్పటికి పెళ్లి చేసుకునేవారు, కానీ నేను పర్మిషన్ ఇవ్వడంతో వారు ఆగారు. మరి ఎందుకు చరణ్ కౌశిక్ గారు చెప్పాలి, ఎందుకు వారి పార్టీ నాయకుడు బీజేపీ నాయకుడి యొక్క పర్మిషన్ల మీద ఆధారపడి ఈ విధంగా సరెండర్ అయిపోయారు అన్న విషయం మీద చరణ్ కౌశిక్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు రష్యా విషయానికి వస్తే, రష్యా ఆయిల్ విషయానికి వస్తే, గత కొద్ది సంవత్సరాలుగా అసలు వీరున్నప్పుడు 1% 2% మన అవసరాలకి రష్యా నుంచి తెచ్చుకునే వాళ్ళము. మనం 30-40% ఎదిగింది, ఒకసారి 20% వచ్చింది, ఒకసారి 30% వెళ్ళింది. ఈ విధంగా మన అవసరాన్ని బట్టి మనం తెచ్చుకుంటూనే ఉన్నాం. అయితే ఇంతవరకు ఒక్క నెలలో కూడా, ఒక్క రోజు కూడా అసలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆగలేదండి ఇండియాకి. ఈ రోజు కొత్తగా అమెరికా వారు మేము పర్మిషన్ ఇస్తున్నామని అన్నా, అంతకుముందు ఇవ్వలేదని అన్నా, అంతకుముందు పూర్తిగా ఆగిపోతాయనన్నా, మనమైతే మనం తెస్తూనే ఉన్నాము. మన విదేశాంగ శాఖ మంత్రులు, ఇతర మన ప్రభుత్వము అనౌన్స్ చేస్తూనే ఉంది. మన ఇంట్రెస్ట్ని బట్టి, మన దేశ ప్రజానీకం యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అక్కడి నుంచి తెచ్చుకుంటాము, అది మా ఇష్టం మీద ఆధారపడి ఉంది అని. అంతకుముందు యూరోప్లో కూడా చాలా మంది అన్నారు, మీరు అసలు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అంటే అసలు ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని మీరే స్పాన్సర్ చేస్తున్నారు అన్నారు. అది అక్కడ జయశంకర్ గారు ఇచ్చిన సమాధానాలు ఈరోజు అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో చూశారు. నిన్న యాక్చువల్లీ ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను, వారు ఇక్కడికి వచ్చి కూడా యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ అని జయశంకర్ అన్నది మళ్ళీ ఆ స్పెసిఫిక్ కొటేషన్ చెప్పి అద్భుతంగా మెచ్చుకున్నారు. సో ప్రపంచం మొత్తం తెలిసింది ఏంటి అంటే, అసలు అమెరికాకి ధీటుగా నిలబడి ఈ ఒత్తిళ్లలో నిలబడింది కేవలం ఇండియా మాత్రమే. ఆఖరికి మనము మన ఎక్స్పోర్ట్స్ ని బ్లాక్ చేస్తాము, 50% పెంచే, అది 100%, 200% చేస్తామంటే కూడా మనము ఈ విధంగా కాదు, యూరోప్తో, యునైటెడ్ కింగ్డమ్ తో, అంటే ఇంగ్లాండ్ తో, అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లాంటి దేశాలతో, వీటన్నిటితో మనము ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల లాస్ట్ కి మిగిలింది ఏముంది? మన స్ట్రెంత్, మన పొజిషన్ స్ట్రెంత్ అయింది. అమెరికానే వచ్చింది కదండి, 18% తగ్గించి అమెరికానే వచ్చింది కదా. కిషోర్ గారు ఆ విషయంలో గట్టిగా నిలబడ్డారు, వాళ్ళు పెట్టిన టారిఫ్లు ఆ విషయంలో గట్టిగా నిలబడ్డారని పేరు వచ్చింది. కానీ ఈ చమురు విషయంలో రష్యా నుంచి కొనుగోలు తగ్గించడం కానీ, లేదా వెనిజులాకి నుంచి తీసుకోవాలని చెప్పి ఒప్పుకోవడం కానీ, అవన్నీ ఒక ఎత్తు అయితే, మేము అనుమతి ఇచ్చామని అమెరికా ప్రకటిస్తే కనీసం మోడీ గారు కానీ, జయశంకర్ గారు కానీ ఖండించలేదు అనేటువంటి విమర్శ వస్తే అది భారత ప్రజలకి కాస్త అది అవమానకరంగా ఉందనే ఫీలింగ్ ఉంది కదా. అవమానకరంగా ఏమీ లేదు సార్. ఎవరెవరైనా కానీ, ఈవెన్ అమెరికా లాంటి దేశం కూడా ఈరోజు మేము ఇది చేశాము, అది చేశాము అంటుంటే మనం కామ్గా కూర్చుని ఇండో పాకిస్తాన్ వారిని మేమే ఎండ్ చేశామన్నారు, కామ్గా కూర్చుని ఉన్నాము. చాలా ధీటుగా, అంటే ఒక్కొక్కసారి మౌనమే చాలా స్ట్రాంగ్ సమాధానం అవుతుంది. పివి నరసింహారావు గారు చెప్పేవారు, నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డెసిషన్ అన్నట్టుగా, నాట్ కామెంటింగ్ ఆన్ సంథింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కామెంట్. దాని గురించి మీరు అసలు ఇంత నిబ్బరంగా ఉండి, క్వైట్గా ఉండి, కూల్గా ఉంటే అవతరం లేదు. ఇక మీకు అర్థమైంది నేను చెప్పేది. ఇప్పటి వరకు సరే, రాహుల్ గాంధీ గారు ఇది అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఏమన్నా కామెంట్ చేస్తారేమో, బీజేపీ నాయకుల చేతుల్లో నా పెళ్లి విషయము లేదు, వారి పర్మిషన్ నాకు అవసరం లేదు, నేను సింగిల్ గా ఉండాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఏమన్నా కామెంట్ చేస్తారేమో చూద్దాం సార్. రైట్, ఓకే. బాలరాజు గారు సంక్షిప్తంగా మీరు కూడా ఏమన్నా మాట్లాడతారా? ఈ అమెరికా వాళ్ళు మీరు అనుమతి ఇచ్చాము రష్యా నుంచి కొనుగోలు చేసుకోవచ్చు అన్న దాని మీద, అది జనరల్గా వచ్చిన ఇంప్రెషన్ మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? తర్వాత ఈ 6 గ్యారంటీల చట్టబద్ధత, ప్రైవేట్ బిల్లు అంశాల్లోకి వెళదాం. కొమ్మినేని గారు, చాలా దురదృష్టకరం ఇవాళ దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న ఈ సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అంటే సుమారు 7 రోజులలో
45,000 కోట్ల రూపాయలు యుద్ధంలో ఖర్చు పెట్టడం అనేది ఎంత దుర్మార్గము. అంటే ఒక గంటకు 370 కోట్లు ఖర్చు పెడుతున్నారట. మరి అలా ఈ దేశంలో ప్రపంచంలో అనేక రకాల ఐక్యరాజ్య సంస్థతో పాటుగా అనేక రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నవి. ఎందుకు ఇవాళ నోరు ఇప్పట్లేవో అర్థం కావట్లేదు. ఎంత దురదృష్టకరం అంటే ఒక దేశ అధ్యక్షుడు, ఆ దేశ ప్రజలు ఎన్నుకుంటే నికోలస్ మదురో అనేటువంటి ఒక వెనిజులా అధ్యక్షుడిని, వారి యొక్క భార్యను ఆ రాత్రికి రాత్రి వచ్చేసి అమెరికా దేశం వచ్చేసి ఎత్తకపోయితే కనీసం ఒక అంతర్జాతీయ సంస్థ మాట్లాడతలేదు సార్. చాలా బాధాకరం ఇది. ప్లస్ అంతకుముందు గడాఫీ కావచ్చు, లిబియా కావచ్చు, అంతకుముందు సద్దాం హుస్సేన్ కావచ్చు, ఈరోజు ఇరాన్ కావచ్చు. ఇలా ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా తన యొక్క భద్రతా యంత్రాంగం, తన యొక్క రక్షణ యంత్రాంగంతో వెళ్ళి దాడి చేసి చంపేస్తే కనీసం ఒక సంస్థ మాట్లాడతలేదు. ఇలా ఒక దేశం మధ్య జరుగుతున్న యుద్ధము ఆ దేశం ఎఫెక్ట్ కాదు, ఇలా ప్రపంచంలో అనేక దేశాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఇలా ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ బెంగళూరులో కానీ హైదరాబాద్ లో హోటళ్లు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఆ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధము ప్రపంచంలో అనేక దేశాల ఎఫెక్ట్ చూపెడతా ఉంది కదా. మరి ఒక అంతర్జాతీయ సంస్థ ఎందుకు నోరు మెలుతలేదు? ఐక్యరాజ్య సమితి ఎడిపోయిందో నాకు అర్థం కావట్లేదు. అది ట్రంప్ గారి యొక్క వ్యవహార శైలి ఎట్టుందంటే, రీసెంట్ గా ఒక రక్షణ శాఖ మంత్రి ల్యాండో వస్తాడు ఇక్కడికి. ఆయన ఏం మాట్లాడతాడు? భారతదేశం అట తమ చెప్పు చేతులు ఉండాలని మాట్లాడతాడు. దాని మీద ఒక ఖండన రాదు, విమర్శ చేయరు. ఏంది అది? ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడతాడు, అమెరికా ఆర్థిక శాఖ మంత్రి, భారతదేశాన్ని మేము ఎదగనీయము 3వ ఆర్థిక సంపన్న దేశంగా. ఏంటండి అసలు అర్థం కావట్లేదు. అమెరికా ఏమన్నా ప్రపంచ దేశాలన్నింటి గుప్పిట్లో పెట్టుకుందా? ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలు మొత్తం కూడా అమెరికా ఏమన్నా పేటెంట్ హక్కా? వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలి, వాళ్ళు ఎట్లా టారిఫ్ విధించాలి, ఎవరు ఏది వ్యాపారం చేయాలన్నా కూడా అమెరికా ఏదన్నా శాసిస్తూ ఉందా? మరి ఇలా మనం 3వ ఆర్థిక సంపన్న దేశంగా ఎదుగుతున్న సందర్భంలో మరి ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అర్థం కావట్లేదు. దీని మీద భారతదేశం స్పందించాలి. దేశంలో ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడ జరిగిన కూడా భారతదేశం మీద ఒక శక్తివంతమైన దేశము. మరి అటువంటి శక్తివంతమైన దేశము ఎందుకు యుద్ధాలు ఆపలేకపోతుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగినాగా మనం, మరి ఈ యుద్ధాన్ని కూడా ఆపగలగాలి మనము. అమెరికా చేస్తున్నటువంటి యొక్క ఏదైతే నియంతృత్వ చర్యలు ఉన్నాయో, ఒక భారతదేశ పౌరుడిగా కాదు, విశ్వం అంతా బాగుండాలనే ఒక పౌరుడిగా దీన్ని ఖండిస్తా ఉన్నాను. అమెరికా ఆధిపత్యాన్ని ఖండిస్తా ఉన్నాను. అమెరికా చేస్తున్నటువంటి టారిఫ్లు ఏదైతే ఉందో ఆలోచించడం ఏంటంటే, వాళ్ళ 4 రోజుల పాటు వాళ్ళకు స్వేచ్ఛనిస్తారట, మనకు భారతదేశం అనుమతిస్తారు, 4 రోజుల పాటు తెచ్చుకోండి మేము అని చెప్పేసి. అది మాత్రం ఏమాత్రం బాగాలే. అమెరికా వాళ్ళ అహంకారానికి, అది అమెరికా వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తుంది. భారతదేశ పటాన్ని నిలుపుతా ఉన్నారు. ఈ విషయాల పట్ల ఎందుకు స్పందించలేదో భారతీయ జనతా పార్టీ కానీ మన కేంద్ర మంత్రులు కానీ నేను దీని మీద అడుగుతా ఉన్నాను. నేను చాలా బాధపడతా ఉన్నాను. నేను ఇవాళ 4 రోజుల రష్యా చమురు తీసుకోవద్దని చెప్పేసి మాట్లాడొచ్చా కొమ్మినేని గారు? ఎవరు ఒప్పుకోలేము అట్లా. ఏ పద్ధతి? భారతదేశ ఆత్మగౌరవాన్ని, భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా అమెరికా వ్యవహరిస్తా ఉంది. వారు ఏం మాట్లాడతారు? నేను అంటా ఉన్నాను, ఇలా పాకిస్తాన్ డిన్నర్ నేనే ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్ అధ్యక్షుడు చచ్చిపోయినప్పుడు నేను మాట్లాడకపోతే మరి యుద్ధం చేసిన సరిపోద్ది. చాలు బాలరాజు గారు, కిషోర్ గారు చెప్పండి. కిషోర్ యాదవ్ గారు చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు, కానీ ఇదే ఆవేశము మరి కాంగ్రెస్ వాళ్ళు, ఈవెన్ బీజేపీ వారైనా, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదని నానా కడిగేస్తుంటే కేసీఆర్ గారు మాట్లాడలేదే? మరి ఒక్కసారైనా కేసీఆర్ గారు మాట్లాడలేదే? రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చాలా పరుషంగా కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. కేసీఆర్ గారే వచ్చి మాట్లాడతారా? అంటే మన భారతదేశ గౌరవం కన్నా కేసీఆర్ గారిది పెద్ద అని వారు భావిస్తున్నారా? ఎవరెవరు మోకాలికి పెట్టమాకండి. కిషోర్ గారు మీరు బోర్డు మోకాలికి పెడుతున్నారు. ఖచ్చితంగా కిషోర్ గారు కేసీఆర్ గారిని విమర్శించదలిస్తే ఇంకో సందర్భంలో విమర్శించడం నాకేం అభ్యంతరం లేదు. కానీ అమెరికా వాళ్ళు మేము ఆపమంటే ఆపారు, ఒక 4 రోజుల పాటు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పడం మాత్రం భారతీయులుగా వినే వాళ్ళకి చాలా ఎంబ్రాసింగ్ గా ఉందన్నది వాస్తవం.
కేంద్రం Sir, గట్టిగా embarrassing గా- ఖండించి ఉంటే ఇంకా embarrassing గా- బాగుండేది. అప్పుడు ఖండించారు కదా, అప్పుడు గతంలో ఖండించారు కదా, టారిఫ్లు పెంచినప్పుడు కానీ ఇతరత్ర యుద్ధం ఆపమన్నప్పుడు మేము ఆపామని చెప్పినప్పుడు కామ్గా ఉన్నాం గట్టి సార్. ఖండించారు కదా. ఒక్క నిమిషం, అదే ఒక్క నిమిషం తరహాలో చెప్తాను. ఇప్పుడు కూడా ఖండించి ఉంటే సార్, బాగుండేది సార్, అనేది ఎక్కువ ఒక్క మంది విషయం, అభిప్రాయం. ఒక్క సరే, అయినప్పుడు కూడా దేశ ప్రయోజనాలు రీత్యా మేము జాగ్రత్తగా ఉంటున్నామని మీరు చెప్పొచ్చు, ఓకే, అది వేరే విషయం. కానీ అమెరికా వాళ్ళ యొక్క అహంకారాన్ని మాత్రం ఖచ్చితంగా అది ఎవరూ అంగీకరించాలని విషయం. ఇక మిగతా వార్తల్లో వెళ్దాం. 6 గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు తీసుకొస్తామని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. మరోవైపు 9 నెలల్లోనే అప్పుల కుప్ప 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ నమస్తే తెలంగాణ రాసింది. తెలంగాణపై మళ్ళీ టీడీపీ విషయం. లోక్సభలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు వ్యాఖ్యలు చేశారని చెప్పి ఈ పత్రిక రాసింది. కూల్చిన స్థానంలోనే ఇళ్లు కట్టివ్వాలని వెలుగుమట్ల బాధితులు కోరుతుంటే వెలుగుమట్లకు పట్టాలు ఇస్తున్నాము, కూలగొట్టిన 412 ఇండ్లు తిరిగి కట్టించేందుకు సర్కార్ సమ్మతని కూడా వచ్చింది. పొంగులేటి తుమ్మల వీళ్ళెవరు ప్రకటించినట్టున్నారు. ఇక ఈరోజు డీజీపీ పూర్తిస్థాయి డీజీపీని ఎవరినో ఎంపిక చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇక కేటీఆర్ చెప్తున్నట్టుగా 6 గ్యారంటీలు కాంగ్రెస్ 6 గ్యారంటీలు చట్టబద్ధత తీసుకొస్తారా? మరోవైపు ఈ ప్రధానంగా ఈ 9 నెలల 99 రోజుల ప్రణాళిక ఏ రకంగా సాగుతుంది? ఈ 2 అంశాల మీద చర్చలోకి వెళదాం. టైం తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త తగ్గించి మాట్లాడండి విజ్ఞప్తి చేస్తూ, బాలరాజు గారు ముందుగా మీరు చెప్పండి. ఏం ప్రైవేటు 6 గ్యారంటీలకి చట్టబద్ధత తీసుకురావాలని సరే వాళ్ళు హామీ ఇచ్చారు, మీరు ప్రైవేట్ బిల్లు పెడతామంటున్నారు, ఏమవుతుంది? 99 రోజుల ప్రణాళిక ఏ రకంగా సాగుతుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సుమారు 815 రోజులు అవుతుంది. 27 నెలలు పూర్తయింది. అనేక రకాల హామీలు ఎలక్షన్ల సమయంలో 6 గ్యారంటీల పేరుతోటి 420 అంశాలు ఇచ్చినారు సార్. రైతాంగాన్ని నిండముంచినారు, యువతను నిండముంచినారు, మహిళల్ని ముంచినారు, కనీసం వికలాంగులు వృద్ధుల్ని కూడా ముంచారు సార్. వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్ ఇవ్వకుండా. ఇంకోరు జూబ్లీహిల్స్ లో మైనార్టీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ చేసినారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ప్లస్ ఎన్టీఆర్ తీసుకొచ్చారు. 4 టీడీపీ ఓట్లను పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పినారు. మరి ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. అంటే ఈ విధంగా రాజకీయం చేయడం కోసం ఆ రోజు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చి అలా ప్రజల్ని దోకా చేసినడానికి అంశం. ఇంకోటి కూడా అన్నారు, 6 గ్యారంటీలకు చట్టబద్ధ చేస్తామని చెప్పేసి మాట్లాడినారు సార్. మరి ఇంతవరకు చట్టబద్ధత ఉందా లేదా? మరి 100 రోజులలో ఏం చేశారనే అంశాన్ని స్పష్టంగా సాక్షి టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతు రుణమాఫీ అరకొరగా చేశారు. రైతు బంధును ఇలా 3 దఫాలుగా రైతాంగానికి ఎగ్గొట్టినారు. యువతకు 4,000 రూపాయలకు సంబంధించినటువంటి నిరుద్యోగ ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అదేవిధంగా తులం బంగారం అన్నారు, వృద్ధులకు వితంతువులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి 4,000 పింఛన్ చేస్తామన్నారు, వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పినారు. కౌలు రైతులు సంబంధించి కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి దోకా చేసినారు. అంటే ఇవాళ పండు ముసలి నుంచి పసి పిల్లవాడి వరకు అందరినీ మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు ప్రజలకు ఏమంటున్నామంటే ఇలా బలమైన ప్రతిపక్షంగా అయితే మాత్రం కాదు రైతు బంధుని పట్టుకుని రాహుల్ బంధు అని విమర్శించడం కరెక్టేనా? కాదు సార్, నేనేమంటాడు సార్, రైతు బంధుకు డబ్బులు లేవు, కానీ రాహుల్ని కాపాడడం కోసం కేరళ ఎలక్షన్స్ లో కేసీ వేణుగోపాల్ని గెలిపించడం కోసం 1000 కోట్లు జమ చేయడం కోసం రాష్ట్ర కేబినెట్ అంతా పోయి ఏసీసీ ఆఫీసులో కూర్చుంది కొమ్మినేని గారు. ఎప్పుడైనా ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో చూసినామా? గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక రోజు తెలుగు వాళ్ళను అవమానించిన మాట వాస్తవం కాదలేం. కానీ ఒక రాష్ట్ర కేబినెట్ ఏసీసీ ఆఫీసులో కూర్చొని 48 మంత్రి తేవాలి, 35 కోట్లు ఒక మంత్రి తేవాలి, నేను ఒక 500 కోట్లు తెస్తా, మంత్రివర్గం అంతా కూడా ఒక 500 కోట్లు తెస్తే 1000 కోట్లు పెట్టి కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేద్దామనేటువంటి ఒక దారిద్రమైనటువంటి రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది సార్. దీన్ని మేము ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారో అది సంబంధించి ఊరికే పొలిటికల్ వైల్డ్ ఎలిగేషన్స్ లాగా ఉన్నాయి కానీ పొలిటికల్ వైల్డ్ ఎలిగేషన్స్ లాగా ఉన్నాయి కానీ ఆధారాలతో మాట్లాడుతున్నట్టుగా లేదు ఇది. గారు ఆధారమే సార్. ఏసీసీ ఆఫీస్ లో కేబినెట్ సమావేశం జరిగింది, మనం చూడలేమా సార్? పేపర్లు రాలేదా? కేబినెట్ మొత్తం వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీసు ఎవరైనా కూర్చుని రావాలన్నా కార్యవర్గ సభ్యులు ఉన్నారా? కేబినెటే మొత్తం ఉంది కదా. మేమంటామంటే సార్, అందాల పోటీలో డబ్బులు ఉంటవి, మెస్సీతో ఫుట్బాల్ ఆటకు డబ్బులు ఉంటవి, అదే విధంగా మీరు ఇక్కడ పెద్ద ఎత్తున ఏదో నిర్వహించారు దానికి డబ్బులు ఉంటవి, కానీ రైతులు కాదుగా. ఇప్పుడు సడన్ గా కాదుగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 99 రోజుల ప్రణాళికని ఒకటి అమలు చేస్తున్నారు కదా, దాంతో అభివృద్ధి జరగట్లేదా సార్? ఇప్పుడు ఈ 815 రోజుల్లో ఏం చేసిర్రు 99 రోజులు ఎట్లా చేయగలుగుతారు? 810 రోజులు 15 రోజులతో మీరు అధికారంలోకి వచ్చి 27 నెలలు పూర్తి అయింది.
ఇప్పుడు ఇవ్వని మీరు ఈ 99లో ఏం చేస్తారు? మళ్ళా డంబాచారం కోసమే కదా ఇవాళ అధికారులు ఇంటలేరని చెప్పేసి నువ్వే చెప్తున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఈ మధ్య కాలంలో చూశాను నేను. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి? ఎంతసేపు గురువు గారిని సంతృప్తి చెందాలి, చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి చేయాలి, రాహుల్ గాంధీ గారికి ప్యాకేజీలు ఇవ్వాలి, ముడుపులు అప్పచెప్పాలి తప్ప తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి. అధికారులు ఇంటలేరండి, అధికారులు ఇంటలేరని చెప్పి చెప్తున్నారు. రైతు బంధు అయితే వేసిరు కానీ ఎంతమందికి వేసిరో నాకు తెలియదు, రైతు రుణమాఫీ అయితే చేసిరు కానీ ఎంతమందికి వేసిరో మాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రి గారు డాటా అడిగితే దొరకదా? ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తా ఉన్నారు. అసలు విద్యాశాఖ మంత్రి ఓకే టైం తక్కువ ఉంటుంది, మిగతా ఇద్దరు కూడా మాట్లాడాలి కదా. రైట్, ఓకే చరణ్ గారు ముందుగా మీరే సమాధానం చెప్పండి. మంత్రి ముఖ్యమంత్రి రైట్ ఓకే మళ్ళీ టైం ఉంటే మాట్లాడదు కానీ చరణ్ గారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం వారు ముందుకు పోతారు. ఏసీసీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, అదే ప్రియాంక గాంధీ గారు కలిసిరు. మీలాగా పాముదలో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకోలే. మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమ్మక్క సారక్క దగ్గర క్యాబినెట్ సమావేశం నిర్వహించిన మాట వాస్తవం. కానీ నిర్ణయాలు కూడా పాముదలో ఎవరికి ప్రవేశం లేదు. అదే కాకుండా పాములో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. మీ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ సమాజానికి తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుందో. క్యాబినెట్ సమావేశాలు కూడా మంత్రులకు విలువ ఉండదని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపారు. ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మాట 6 గ్యారెంటీల మీద అసలు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని చెప్పేసి మీరు ఫస్ట్ తీర్మానం చేయండి. లేకపోతే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడు తొలగించండి. మీరు ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికీ ఇన్ని సార్లు తెలంగాణ రాష్ట్రంలో 4 సార్లు అదే బడ్జెట్ కావచ్చు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు, తెలంగాణ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రధానికి కేసీఆర్ గారు రావడానికి దీనికి ఏ సంబంధం? 6 గ్యారంటీల మీద మీరు చట్టం తెస్తామన్నారా లేదా? రెండు ఇప్పుడు ఆయన అడుగుతున్నారు. మీరు మాట్లాడమండి బాలరాజు గారు, మీరు ఆగండి, టైం తక్కువ. బాలరాజు గారు ఆగండి. చరణ్ గారు ఇక్కడ కేసీఆర్ గారిని విమర్శించండి, ఏమైనా చేయండి. 6 గ్యారంటీలు చట్టబద్ధత తెస్తా ఉన్నారు, తేలేదు. అది కేటీఆర్ గారు మీ ప్రైవేట్ బిల్లు పెడతా ఉంటున్నారు. 800 రోజుల్లో చేయలేని పని 99 రోజుల్లో చేస్తారా అని అడుగుతున్నారు. 3 కేరళకి డబ్బులు పంపుతున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఈ మూటికి సంక్షిప్తంగా సమాధానం చెబితే మన కిషోర్ గారు కూడా మాట్లాడతారు. సార్, మీ అకౌంట్ లో దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 1515 కోట్లు ఢిల్లీలో ఆఫీసు, రాష్ట్రంలో అన్ని ఆఫీసులు, టీ న్యూస్, నమస్తే తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ దేశంలో ప్రజలందరూ తెలుసు కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా సార్ చాలా స్పష్టంగా మేము ఒకటే చెప్తాం, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేసినాం, ఎన్ని అమలు చేయలేకపోయినా, ఎందుకు అమలు చేయలేకపోయినా చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఉచిత అదే కుటుంబాలకు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవమే. అదే కాకుండా దేశంలో అత్యధికంగా మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిందని చెప్పేసి ఎకనామిక్ సర్వే మననే ప్రశంసించింది. కాబట్టి అన్ని అంశాల మీద విద్య, వైద్యం, సేద్యం, రుణమాఫీ అన్ని అంశాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ కాకుండా కృష్ణా జలాల మీద, సార్ కృష్ణా జలాల మీద కావచ్చు, గోదావరి జలాల మీద కావచ్చు మేము ప్రశ్నిస్తాం. నేనెందుకే మా పిల్లలు చూసుకుంటారని కేసీఆర్ గారు చెప్పారు. తండ్రి పోయిన పిల్లలు కూడా పారిపోయిన పరిస్థితి కూడా మేము చూసినాం. కాబట్టి ప్రభుత్వం పారిపోతలేదు, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ మీరు చూసిన ఖమ్మంలో సంఘటన విషయంలో కూడా ప్రభుత్వం సదుద్దేశంతో ల్యాండ్ ఇస్తూనే దీక్షలు చేస్తే ధర్నాలు చేస్తే వాళ్ళు పడుచుకున్నారు. కోల్చడం ఎందుకు, మళ్ళీ చేయటం ఎందుకు అనే విమర్శ కూడా వస్తుందిగా. రైట్ ఇక్కడ చాలా కిషోర్ గారు మాట్లాడు. మళ్ళీ మానవీయ కోణంలో ఆలోచించి నిజమైన కాదు, కేరళకి డబ్బులు పంపుతున్నారని మీ పార్టీ కూడా ఎట్లా ఆరోపిస్తుంది? తప్పు కదా సార్. ఒక్క విషయం సార్, ఈ రోజు కేరళలో అడ్వర్టైజ్మెంట్లు చూసారా మీరు? ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు 6 కోట్లు పెట్టి వేశారట. మరి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు దేశం అంతా ఇచ్చారు కదా. గుజరాత్ ముఖ్యమంత్రి సరే, అప్పుడు కాంగ్రెస్ వారు ఏమన్నారో వారే గుర్తు చేసుకోవాలి. ఓకే, వారు ఆహ్వానించిరేమో, మరి నేను ఆహ్వానిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ వారు కేరళలో మలయాళంలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నేను ఆహ్వానిస్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేరు, ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వేరు. ఒక్క నిమిషం సార్. రెండో విషయం, ఇప్పుడే కౌశిక్ గారు కూడా చెప్పారు, మేము 6 గ్యారెంటీలు ఎందుకు చేయలేకపోయామో ప్రజలకు బాగా చెప్పాము, ఎందుకంటే ఖజానా ఖాళీ అయిపోయిందని. ఒకవైపు కాంగ్రెస్ ఇది రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, ఇంకేమో
కాంగ్రెస్ జేబులు నిండిపోయి ఉన్నాయి, 1000 కోట్లు గాంధీ కుటుంబానికి పంపించగలిగే శక్తి మనకి ఈ రోజు వచ్చింది 2 సంవత్సరాలు అధికారంలోకి ఉండగానే అనగానే మనకి ఏమనిపిస్తుంది సార్? అక్కడి నుంచి డబ్బులు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఖజానా నుంచి డబ్బులు వీళ్ళ జేబుల్లోకి వచ్చాయి అని క్లియర్ గా అర్థమవుతోంది. మనకు రావాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ కుటుంబానికి పంపిస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి అని క్లియర్ గా అర్థమైంది. ఆఫ్ కోర్స్ వారు ఆ చైర్లో ఉండాలి అని అంటే రాహుల్ గాంధీ గారు సంతోషంగా ఉంటే, సోనియా గాంధీ గారి సంతోషంగా ఉంటే అయ్యేది. మనమందరం సంతోషంగా ఉన్నామా లేదా అనేది ఇంకో 3 ఏళ్ల తర్వాత కదా మన చేతుల్లో ఏమన్నా మళ్ళీ ఓటు అధికారం వచ్చేది. ఇప్పుడైతే ఏ నిమిషం కావాలంటే అక్కడ వీరి ఉద్యోగాన్ని తీయగలిగేది ఒక్కరే ఉన్నారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వారు ఆ విధంగా కంట్రోల్డ్ గా ఉన్నారు, ఎవరి చేతుల్లోనో ఆడిస్తున్నారు చేయబట్టే కదా ఈవెన్ అధికారులు కూడా నా మాట వినట్లేరు. ఎందుకు వింటారు సార్? ఎందుకు వింటారు? మీ ఉదాహరణ మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మీరు రోజు మాట్లాడే విషయాలు, చేసే విషయాలు, ఎవరికి ఇది చేసే విషయాలు, అసలు గౌరవం ఎట్లా వస్తుంది మరి అధికారులతో? ఈవెన్ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కూడా నా మాట వినట్లేరు అని అంటున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా. పరిస్థితి ఉంటది. ఒక స్టేచర్ అనేది మెయింటైన్ చేసినప్పుడు, ఒక స్టాండర్డ్స్ అనేటి కొన్ని ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా మీరు వ్యవహరించినప్పుడు ఒక గౌరవాన్ని మీరు పొందగలుగుతారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా ఎఫెక్టివ్ గా అవుతుంది. అందుకనే కదా ఇన్ఎఫెక్టివ్ అయ్యేది. ఒక్క విషయం సార్, స్పిరిట్ అయితే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏది గ్యారంటీస్, 6 గ్యారంటీస్ ని చట్టపరమైన ఇది అని చెప్పి దాని వెనకాల ఉన్న స్పిరిట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ బట్ అదే విషయము బీఆర్ఎస్ వారు తేవడం వల్ల కూడా అంతకుముందు దళిత బంధు ఇవన్నీ ఏమయ్యాయో జనాలు చాలాసార్లు చూశారు. కేసీఆర్ గారు కూడా ఎంత ఈజీగా ప్రామిస్లు ఇచ్చేసి అవన్నింటినీ లెక్క లేకుండా చేశారో కూడా మనం చూసాము. దౌర్భాగ్యం ఏమంటే ఇద్దరు ఇదే పరిస్థితి, ఇద్దరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, ప్రామిస్లు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణ తీవ్ర అన్యాయం చేసి దాని మీద కూడా చర్చ చేయడం రాజకీయ పార్టీలు చేయలేని హామీలు చేయటం, తర్వాత ప్రజల్ని మాయ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. యానాదయ్య గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.